వీసీఈఏ ఏపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. వీసీఈఏ ఏపీ యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకొచ్చింది. ఏంటా కార్యక్రమం అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వికలాంగుల హక్కుల చట్టం 2016ను తెలుగులోకి అనువదించిన సంగతి మీకు అందరికీ తెలుసు. అయితే ఆ చట్టంలో ఏముంది, మన కోసం ఏ హక్కులు కల్పించబడ్డాయి అని తెలుసుకోవాలన్న ఆతృత అందరికీ ఉంటుంది, కానీ తెలుసుకునే అవకాశాలే తక్కువ. అందుకే ఆ పుస్తకాన్ని చదివి వినిపించడం ద్వారా అందులో ఉన్న విషయాలన్నింటినీ మీ వద్దకు చేరవేయాలన్నదే మా సంకల్పం. ఇక నుండి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం వీసీఈఏ ఏపీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక్కొక్క అధ్యాయంగా ఆ పుస్తకం చదివి వినిపించబడుతుంది. ఆసక్తి గలవారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని కోరుకుంటున్నాం. వీసీఈఏ ఏపీ యూట్యూబ్ ఛానల్, ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అధ్యక్షుని సందేశం మీ సేవలో. వీసీఈఏ వికలాంగుల చట్టం 2016 రాకముందు సుమారు 20 సంవత్సరాల పాటు వికలాంగుల చట్టం 1995 ఈ దేశంలో అమలులో ఉంది. అయితే ఆ చట్టానికి సంబంధించిన ఫలాలు కేవలం ఉద్యమాల ద్వారానో లేక కోర్టు జడ్జిమెంటుల ద్వారా మాత్రమే వచ్చాయని తెలియజేయటానికి చింతిస్తున్నాను. వికలాంగుల చట్టం 1995 దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తే, వికలాంగుల హక్కుల చట్టం 2016 వారి హక్కులను కాపాడుకోవటం కోసం రక్షణగా నిలుస్తుంది. ఉదాహరణకు నాకు బాగా గుర్తు, వికలాంగుల చట్టం 1995 భారత పార్లమెంట్లో ఆమోదించబడి గౌరవ రాష్ట్రపతి గారి సంతకం ద్వారా బయటకి వచ్చేసరికి కేవలం నా వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు నేను హైదరాబాదులో ఉండేవాడిని. ఆ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు దివ్యాంగులకు అమలు చేయాల్సింది అని పెద్ద ఉద్యమాన్ని నడిపించాము. ఎంతలా ఆ ఉద్యమం నిర్మించామంటే, ఒకరోజు హైదరాబాదులోని అబిడ్స్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాస్తారోకో చేస్తే దిల్సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాదు, 60 రోజుల పాటు సాక్షాత్తు రాష్ట్ర సచివాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేశాము. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నేను, నాతో పాటు రాజ్కుమార్, రాజా, జోసఫ్ నలుగురం 10 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాము. అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీని దివ్యాంగులకు కూడా వర్తింపచేస్తూ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మా సంతోషానికి అవధులు లేవు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 4 దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే అందులకు సివిల్ సర్వీస్లో 1% రిజర్వేషన్ అమలు పరచాల్సిందేనని రవిప్రకాష్ గుప్తా గారి కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ, ప్రమోషన్లలో దివ్యాంగుల రిజర్వేషన్ అమలు పరచాల్సిందేనని గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ దివ్యాంగుల సమాన అవకాశాలు కల్పించడంలో ముఖ్య భూమికను పోషించాయని చెప్పక తప్పదు. వికలాంగుల హక్కుల చట్టానికి డిసెంబర్ 28, 2016న గౌరవ రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడిన వెంటనే నెల రోజుల్లోనే దాన్ని విజువల్లీ ఛాలెంజ్డ్
ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆ చట్టాన్ని తెలుగులోకి అనువాదించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులలో ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో, రాయలసీమకు సంబంధించి అనంతపురంలోని RDT ఆడిటోరియంలో, మధ్యాంధ్రకు సంబంధించి గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో చర్చా వేదికలను నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్ విషయంలో మా రికమెండేషన్లు కూడా పంపించడం జరిగింది. అంతేకాదు మేము ఒక కమిటీగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల హక్కుల చట్టం రూల్స్ ఏ విధంగా ఉండాలో ఒక డ్రాఫ్ట్ రూల్స్ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. 2023 ఏప్రిల్ నెలలో జీవో నంబర్ 13 ద్వారా వికలాంగుల చట్టం 2016 సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూల్స్ 2023 బయటికి వచ్చాయి. అంతేకాక దివ్యాంగులకు ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లు, విద్యారంగంలో 5% రిజర్వేషన్లు, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలలో 5% రిజర్వేషన్లు లాంటి 10కి పైగా ప్రభుత్వ ఉత్తర్వులు ఒక్క నెలలో వచ్చాయంటే దానికి ముఖ్య కారణం అప్పటి మహిళాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ రవిచంద్ర గారు మరియు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ ప్రకాష్ రెడ్డి గారి కృషి మాత్రమే చెప్పక తప్పదు. మా వంతు బాధ్యతగా ఇంతకు ముందే వికలాంగుల హక్కుల చట్టం 2016ను తెలుగులోకి అనువదించి దివ్యాంగులలో అవగాహన కోసం ప్రయత్నించిన మేము దాన్ని అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి వికలాంగుల హక్కుల చట్టం నియమాలు 2023ని కూడా తెలుగులోకి తీసుకువచ్చిన ఒక పుస్తకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు పూర్తి స్థాయిలో ఒక హ్యాండ్బుక్ని అందించాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ యొక్క పుస్తకంలో వికలాంగుల హక్కుల చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి వికలాంగుల హక్కుల చట్టం నియమాలు 2023ని కూడా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించడంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ రవీంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షులు.